మంగళిపుడి వారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు ప్రజలకి, ఆంధ్రాకి ఒక విమెన్ హోమ్ మినిస్టర్గా రావడం అనేది చాలా ప్రౌడ్ ఫీల్ ఉంది యాజ్ ఎ విమెన్గా. నిజంగా నాకు కూడా అదే ప్రౌడ్ ఫీల్. బికాస్ ఆఫ్ దట్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయాలకు గాడ్ ఫాదర్ అని. సో ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా రుణపడి ఉండాలి. అట్ ద సేమ్ టైం నా పాయకరపేట ప్రజలకి ఎలాగో రుణపడి ఉంటాం. ఫస్ట్ మీరు గవర్నమెంట్ టీచర్ అని విన్నానండి. యా, ఐఎమ్ టీచర్. టీచర్ నుంచి ఈరోజు హోమ్ మినిస్టర్ వరకు సచ్ ఎ గ్రేట్ జర్నీ కదా నిజంగా. అంటే గ్రేట్ జర్నీ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అనమాట. అంటే ఒక 10 years టైంలోనే నాకు 2013 వరకు కూడా ఐఎమ్ ఏ టీచర్. 2014 ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత 19 కంటెస్ట్ చేశాను. తర్వాత ఉమెన్ ప్రెసిడెంట్, పాలిట్ బ్యూరో మెంబర్. ఇంకా 13 నుంచి నాకు కంటిన్యూ నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. ఒక 10 years అయిన తర్వాత చెప్పాను కదా ఇందాక, నా గాడ్ ఫాదర్ దయ వల్ల హోమ్ మినిస్టర్ ఉన్నాను. కానీ హానెస్ట్గా చెప్పండి, ఒక టీచర్గా మీ మనసుకు సంతృప్తి ఇచ్చిందా? ఒక ఏమంటారు, హోమ్ మినిస్టర్గా మీకు మనసుకు సంతృప్తి ఇచ్చిందా అంటే ఏం చెప్పండి? మీకు ఈ విషయంలోనైతే నేను ఒక 2 ways ఆఫ్ ఆన్సర్ చెప్తా. కానీ ట్రూలీ ఓపెన్గా చెప్తున్నా, నేను టీచర్గా ఉన్నాను కాబట్టి పొలిటికల్గా నేను సక్సెస్ అవ్వగలిగాను. రైట్. బికాస్ ఆఫ్ టీచర్ ఓన్లీ. నేను ఈరోజు పొలిటికల్గా 10 సంవత్సరాల్లోనే నేను ఈ పొజిషన్కి రాగలిగానంటే నా టీచర్ వృత్తి అన్నది చాలా బాగా పనిచేసింది నాకు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్. లిటరల్లీ నేను టీచర్ కింద ఫస్ట్ టైం అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని స్కూల్కి వెళ్ళి సిగ్నేచర్ చేస్తూ అయితే ఏడ్చా. ఎందుకంటే అప్పటికి నాకు 21-22 yearsకి నాకు జాబ్ వచ్చేసింది. అబ్బా 36 years చేయాలా ఉద్యోగం, లేదు ఇది కాదు నాకు కావాల్సింది, సంథింగ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అప్పటికప్పుడు మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. పీజీలు అంటే తొందరగా ప్రమోషన్స్ మీదనే బయటికి రావాలి, లేకపోతే నేను ఏదో ఒక సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే పాలిటిక్స్. ఎస్, నేను ఫస్ట్ టైం కనుక పాలిటిక్స్లో నేను ఏదైనా ఇబ్బంది పడి ఉంటే 2014 టైంలో మా నాన్నగారికి మాట ఇచ్చొచ్చా. నాన్నగారు అయితే ఒప్పుకోలే. గవర్నమెంట్ టీచరు, చక్కని 2 పిల్లలు, ఎందుకు నీకు పాలిటిక్స్ అది ఇది అంటే, లేదు డాడీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఫస్ట్ నుంచి కూడా మీరు ఎంకరేజ్ చేసేవారు, ఈసారి కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఎవరికో రాదు ఇటువంటి అవకాశం, నాకు వచ్చింది అంటే మరి ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటి, నీకు వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే నా 1000 కోట్ల ఆస్తులు లేవు, ఏంటి పరిస్థితి అంటే, నా పిల్లల్ని ఒక 6 నెలలు చూసుకోండి, నేను సివిల్స్ ఏదో రకంగా నా బాధ నేను పడొస్తాను, సివిల్స్ కొట్టుకుంటానన్నా. మీరు సివిల్స్ అచీవ్ చేసింటే నిజంగా ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే అయ్యి ఉండేది. ఐ హ్యావ్ ఎ సిరీస్ ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 8-9 years. ఓకే. అందరు యూపీఎస్సీ సివిల్ సర్వెంట్స్ అందరిది నేను ఇంటర్వ్యూస్ చేసుకుంటాను. ఓన్లేండి, అలా చేయలేకపోయినా ఇలా చేస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్. రైట్. సో నాన్నగారితో అలా అన్నారు. తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాను. సో ఈరోజు ఈ పొజిషన్ వరకు రాగలిగాను. నో హెడిల్స్, బట్ బయటకు రాగలిగాను. కానీ నేను గత కొంతకాలంగా చూస్తున్నప్పుడు, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ, రాజకీయ నాయకులు లిటరలీ మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందు మైక్ పట్టుకుని వాళ్ళు మాట్లాడేది ప్రజలందరూ వింటున్నారు అని తెలిసినా కూడా పదజాలం చాలా దారుణంగా యూజ్ చేసిన సందర్భాలు చాలాసార్లు చూశాను అప్పుడు. బట్ ఇప్పుడు చాలా మీరంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్, చాలా ఏమంటారు ఎలిగెంట్గా, ఎక్కడా కూడా భాషాపరంగా ప్రజలందరూ వింటున్నారని చాలా కామన్ డీసెంట్గా మాట్లాడడం అనేది నేను చూస్తాను. ఈ వేరియేషన్ యాక్చువల్లీ అంటే ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది మీ ఉద్దేశ ప్రకారం? లేదండి, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 2014-19 పీరియడ్లో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే అటు నుంచి చాలా తీవ్రమైన పదజాలాలు మాకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ టైం నేను అదే అసెంబ్లీలోని ఒక శాసనసభ్యురాలు మాటలు బట్టి నేను కూడా ఇబ్బంది పడిన సందర్భం కూడా మీకు తెలుసు, చాలా బాధపడిన సందర్భం కూడా తెలుసు. అటువంటి సిచ్యువేషన్లోనే నోటుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎదుపట్టు మాట్లాడుతున్నారు. మేమందరం పడుతున్నాం, అండ్ అధికారంలో ఉండి మేము పడుతున్న టైంలో ఒక ఎమ్మెల్యే జస్ట్ ఒక క్రాస్ దాటి ఒక పదం ఉపయోగించారు. నమ్మరు లోపలికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారో తెలుసా? దట్ ఈస్ ద లీడర్ అండి. ఆ లీడర్షిప్ అలా ఉండాలి. ఆయన వెంటనే మమ్మల్ని పిలిచి మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తారు, ఎంతోమందికి అవకాశం రాదు, మీకు వచ్చింది. 175 మంది ఎమ్మెల్యేలు అవ్వటం అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 మంది ఎమ్మెల్యేలు అవ్వటం అన్నది ఎంత పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. అటువంటి ఎమ్మెల్యేలు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేసేటప్పుడు మీ భాష, మీ బాడీ లాంగ్వేజ్, మీ మాట తీరు ఎలా ఉండాలి, కనీసం మన నుంచనే విధానం కూడా, మన బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి
అది అవతల వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి తప్పించి మనల్ని చూస్తే చీ కొట్టుకునేటట్టుగా ఉండకూడదు అని ఆ రోజు చెప్పిన ఆ మాటలు ఈ రోజుకి కూడా మాకు భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలన్నా, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలన్నా ప్రజలు ఎందుకు ఆ మాత్రం గౌరవిస్తున్నారు, ఈ రోజుకైనా మేము వచ్చిన తర్వాత ఆ పదజాలాలు మీరే అన్నారు, ఆ పదజాలాలు ఎక్కడ కనిపించట్లేదు, ఆ టైప్ ఆఫ్ కల్చర్ కనిపించట్లేదని. సో దట్ మేము ఆ డెకోరం మేము మెయింటైన్ చేస్తున్నాం. మెయింటైన్ చేసేటట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తనకి ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సపోర్ట్ ఇస్తున్నారు. మీరు నమ్మరమ్మా, ఈ రోజుకి కూడా మీకు చూపిస్తాను. వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఫేస్బుక్స్ కానీ ట్విట్టర్లు కానీ ఓపెన్ చేసి చూడండి. వాళ్ళు మాట్లాడే మాట, ఆ పదాలు ఆడ మగ తేడా లేదు. ఆడవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, మగవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ నాయకుడు చెప్పడా అనిపిస్తుంటుంది. అసలు ఎందుకు పడాలి మేము ఇన్ని మాటలు? అసలు మేమెవరో తెలియదు, మా కుటుంబ నేపథ్యాలు తెలియదు, కానీ మా పర్సనల్ విషయాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితులు కనిపించాం. 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి నిజంగా పోరాటమే చేసాం, అందరం పోరాటం చేసాం. సో అఫ్కోర్స్ దాన్ని ఫ్రూట్ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం, అది వేరే విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ఏపీ ప్రజలు సంతోషించే లోపలే ఈ వరదలు, వర్షాలు బీభత్సం సృష్టించేసింది. గట్టిగా చెప్పాలంటే ఈ రోడ్ల వ్యవస్థ కానీ మొత్తం అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి రిఫార్మ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఏం చెప్తారు అంతగా? అమ్మా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ విజయవాడకి వరదలు రావటం అనేది దురదృష్టమే, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావటం అనేది ఒక అదృష్టం. ఎస్, నేను ఘంటాపథంగా చెప్పగలను ఈ మాట. నిజమండి. ఇదే సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే ముఖ్యమంత్రి ఏదైనా ఉన్నా ఈ రోజుకి కూడా దాన్ని రీస్టోర్ చేసే పరిస్థితి ఉండదు. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ 10 రోజుల్లోనే తిరిగి వాళ్ళు తిరిగి వాళ్ళ లైవ్లీహుడ్ని చేస్తున్నారు, స్టార్ట్ చేయగలిగారు. నేను నా కళ్ళతో చూశానమ్మా, డే ఫస్ట్ నుంచి నా కళ్ళతో నేను చూశాను. ఎందుకంటే యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా సార్ అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఒకసారి కూర్చోంటే నేను వెళ్ళి కూర్చుంటే సార్ అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి నేను సార్ కలిపి అజిత్ సింగ్ నగర్కి వెళ్ళాం. అంతవరకు ఆ సీరియస్నెస్ అన్నది అంటే మాకు తెలుసు, సిచ్యువేషన్స్ బాగాలేదన్న సంగతి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా తర్వాత సార్కి హైదరాబాద్ ప్రయాణం ఉంది. బాలకృష్ణ గారు ఒక ఇది పెట్టారు, ఫంక్షన్ పెట్టారు బాలకృష్ణ గారిది, 50 సంవత్సరాలు ఆయన సినీ జీవిత దేని గురించి పెట్టారు. సో దానికి వెళ్ళాల్సిన మనిషి చూసి సిచ్యువేషన్ చూసి నేను ఈ టైంలో ఎక్కడికి కదలను, నాకు నియర్ బై ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే కలెక్టర్ ఆఫీస్. అంటే కలెక్టర్ ఆఫీస్లో ఏ ముఖ్యమంత్రి అంటే 10 రోజుల పాటు బస్సులో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? మొత్తం సెక్రటేరియట్ని మొత్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టారు. ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేని వేశారు. ఒక్కొక్క డివిజన్కి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తీసుకెళ్ళి భోజనం ఇవ్వాలి. ఆయన చలించిపోయేవారు. మాకు భయం వేసేది. ఆయన ఫీల్డ్ వర్క్కి వెళ్ళి వచ్చి కూర్చొని మాకు రివ్యూ అనేసరికి లిటరల్లీ ప్రతి ఒక్కరిని భయపడేవాళ్ళు. ఎవరైనా వచ్చి ఆయనకి ఏమైనా చెప్పారా, ఏదైనా అందలేదా అంటే ఎంత మైన్యూర్ థింగ్స్ని ఆయన అబ్జర్వ్ చేస్తారంటే, ఒక అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, ఒక అతను ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే, మా మిస్సెస్ అక్కడ ఉండిపోయిందమ్మా లోపల, నేను మా అబ్బాయిని కాపాడుకుందామని తీసుకొచ్చాను, మా మిస్సెస్ని కాపాడండి అని ఒకతను. ఒక ఆమె వచ్చి నాకు మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు ఇవ్వండి అని. ఈ పదాలన్నీ తిరిగి తీసుకొచ్చి ఇలా జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్, మీరేం చేస్తున్నారు, నాకు ఇంటింటికి వెళ్ళాలి. నైట్ 1 గంటకు 2 గంటలకు పడుకునే మనిషి మళ్ళీ మార్నింగ్ 6 o'clock అలా రెడీగా కూర్చొని రివ్యూ చేసేవారు, లేదా ఫీల్డ్కి వెళ్ళేవారు. అందుకే అన్నాను ఇందాక మాట, విజయవాడ వరదలు రావడం దురదృష్టమే, కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టం. ఈ రోజుకి ఏ గవర్నమెంట్ ఇవ్వని ప్యాకేజ్ ఈరోజు అనౌన్స్ చేశారు నిన్ననే సార్. అంటే వాళ్ళకి తిరిగి మేము ఒక వరదల్లో పడి మేము బయటకు వచ్చేమన్న ఫీల్ కూడా ఉండదు వాళ్ళకి. డెఫినెట్లీ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను ఒక్కొక్కసారి చెప్తుంటా చంద్రబాబు నాయుడు గారి గురించి, నేను ఏకలవ్య శిష్యురాలే చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చూస్తూ నేర్చుకున్నాం, ఈ 10 సంవత్సరాలు ఆయన చూస్తూనే నేర్చుకున్నాం ఎలా చేయాలి వర్క్ అన్నది. సో మేము కూడా ఎంజాయ్ చేస్తాం, వర్క్ని ఎంజాయ్ చేస్తాం. అవును, ఇందాకనే అంటున్నారు 10ంటికి బయటకు వచ్చానంటే ఇంకొక గంటలో 12 గంటలు మీరు బయటకు వచ్చా. యాక్చువల్లీ ది నెక్స్ట్ కూడా ఇంకా మీటింగ్ ఉందన్నారంటే, కానీ కష్టం కదండి యాజ్ ఎ మదర్ మీకు? నా అదృష్టం, నా పిల్లలు నాకు సహకరిస్తారు. నిజంగా నా అదృష్టం అది. ఒక సింగిల్ పేరెంట్గా నేను నా పిల్లలు ప్రతి ఆస్పెక్ట్లోని కూడా ఈ 10 years వాళ్ళు నన్ను అంతా సపోర్ట్ చేయబట్టే. ఎక్కడికైనా వెళ్తున్నాను అన్న జాగ్రత్తగా అంటారు అంతే. ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా రాలే. వాళ్ళకి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా అంతే అభిమానం వాళ్ళకి కూడా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆటోమేటిక్గా ఉంటుంది కదా ఇష్టం. సో
వాళ్ళు నాకు సహకరించబట్టే నేను ఈ రోజు వరకు ఇలా నేను ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోగలుగుతున్నా. అది నా అదృష్టం. అంటే అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ సరదాగా అడగడం ఈ క్వశ్చన్. అంటే యాజ్ ఏ మదర్ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏదో వండి పెట్టాలని ఉంటుంది కదా మనకి, ఏం తింటున్నారో లేదో ఎలా ఉంటున్నారో అని. అసలు టైం ఉందా మీకు ఈ రోజు? వాళ్ళు నన్ను అడుగుతున్నారు, అమ్మ ఏం తింటావు, మీకు ఒక మెసేజ్ చూపిస్తాను ఇప్పుడు, అమ్మ ఏం తింటావు లక్ష్మాంటి చేత ఏం వండించమంటావు అని అడుగుతుంది అనమాట, మెసేజ్ పెడుతుంది. సో ఒక స్టేజ్ అంతే, ఒక స్టేజ్ వరకు వాళ్ళని మనం చూసుకున్నాము. వాళ్ళు కొంచెం కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, ఆటోమేటిక్గా ఇప్పుడు తిరిగి వాళ్ళే నన్ను అడుగుతున్నారనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వడం అనేది, అంటే ఇంకెవరూ లేరా ఈయనకి ఇచ్చారని కొంతమంది విమర్శించారు ఒక పర్టికులర్ టైంలో. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు విమర్శించే వాళ్ళు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అమ్మా, ఫీల్డ్ మీదకుండి యుద్ధం చేయాలి, యుద్ధం చేసేవాడు తెలుస్తుంది పెయిన్. అంతే తప్పించి ఎక్కడో కూర్చొని, నాకు చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటాను, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ కూర్చొని అనాలిసిస్ చేస్తారు, అచ్చా బ్యాట్ ఇలా ఆడితే బాగుండు, ఇలా ఆడితే బాగుండు అని. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ గురించి బాగా బాగా ఖాళీగా ఉండే కూర్చొని ఆ రచ్చబండ్ల దగ్గర లేకపోతే ఏదో సంథింగ్ మీటింగ్ హాల్స్లో కూర్చొని ఏం అనాలిసిస్ ఇస్తారంటే, ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరగాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. సో ఏ పోర్ట్ఫోలియోలు ఎవరికి ఇవ్వాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. ఇవ్వకపోతే ఫీల్ అయిపోతారు, ఫీల్ అయిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఏం ఇస్తే తప్పేంటి? ఇప్పుడు 24 మంది ఉన్నాం, 24 మంది మినిస్టర్స్, ఆయనకి ఆ పోర్ట్ఫోలియోలో ఆయన తీసుకున్నారు, తప్పేంటి? ఇప్పుడు ఇచ్చారు, తప్పేంటి? చేస్తున్నారు కదా. చెయ్యలేకపోతే అడుగు, ఆ పోర్ట్ఫోలియోలకి న్యాయం చేయలేకపోతే అప్పుడు అడగండి. అంతే తప్పించి ఎందుకు ఇచ్చారు, ఎవరూ లేరా, అవన్నీ కాదు. ఒక సిస్టమ్ ఉంటుంది, ఇంతమంది మంత్రులే ఇవ్వాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఉన్న శాఖలన్నింటినీ ఆ మంత్రులకే సర్దాలి. ఈరోజు నేను 2 మినిస్టర్స్ చేస్తున్నా, ఏమన్నా నాకు కాకుండా ఇంకొకరు మినిస్టర్ ఇవ్వాలంటే అవ్వదు. అది ఇంతమంది మినిస్టర్స్ ఉండాలంటే సిస్టమ్ అది. దాని సిస్టమ్ తగ్గట్టు వెళ్తాం, కానీ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కదా, దాని తగ్గట్టు వెళ్ళడం అనేది జరగదు. అది మీ ద్వారా చెప్తున్నాను వాళ్ళకి. అవును. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఐ థింక్ 100 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, లేదా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు, ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు డిబేట్ పెట్టాలన్నా కూడా నేను మాట్లాడగలను. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక 100 రోజులు ఇస్తే ఇన్ని పనులు చేయగలడా అన్నదైతే క్లియర్గా మనం చెప్పడానికి ఉదాహరణగా ఈ 100 డేస్ని మనం చూసుకోవచ్చు. అసలు యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 5 సిగ్నేచర్స్ చేశారు సార్ బయటకు వచ్చిన వెంటనే. ఆ 5 సిగ్నేచర్స్ కూడా అసలు మేము గవర్నమెంట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనే నేను ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఖజానా జీరో. ఆ జీరో ఖజానా దగ్గర నుంచి పెన్షన్స్ ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, సూపర్ 6 ఉంది, ఒక పక్క నుంచి ఉద్యోగాలు తీయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, రోడ్లు మొత్తం పాడైపోయినాయి, రోడ్లు వేసుకోవాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇన్ని ఒక్కసారిగా ఉంటే ఆయన మహానుభావుడు, ఆయన కాబట్టి తట్టుకోగలుగుతున్నాడండి బాబు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆయన అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయల పెన్షన్ని ఏకదం ఒకేసారి నేను అందరికి ఇంటింటికి 1వ తారీఖు కల్లా ఇస్తానన్నారు. అలాగే చేశారు. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మార్చ్ ఏప్రిల్ దగ్గరకు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థని పెన్షన్లు ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, వాలంటీర్లకు లేకపోతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం అవ్వదు అని చెప్పి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీ క్రియేట్ చేయడానికి ఆ ముసలి వాళ్ళందరినీ రోడ్ల మీద నుంచోబెట్టి, నమ్ముతారా 32 మంది చనిపోయారు ఆ ఎండలు తట్టుకోలేక. ఏప్రిల్ మే ఎండలు, అలాంటి ఎండలు. అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని టచ్ చేయకుండా సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొని 1వ తారీఖుకి ఇంటింటికి తీసుకెళ్ళి 4,000 రూపాయల పెన్షన్ని 64 లక్షల మందికి ఒక్క రోజులో ఇచ్చారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకు చెప్తుంది, ఈ 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు అప్పుడు పోయినాయి, అన్నా క్యాంటీన్లు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. అదేవిధంగా మనకి నూతన ఇసుక పాలసీ చెప్పాం, నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చాం. 20 లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తామనిలో భాగంగా మెగా డిఎస్సిలోని ఈరోజు తీసుకొచ్చి అనౌన్స్ చేశారు, మెగా డిఎస్సి ఇచ్చారు. ఈరోజు మద్యం పాలసీ ఈరోజు మళ్ళీ రెన్యువల్ చేశారు, అంటే రికవరీ మళ్ళీ మొత్తం అంతా కలిపి. అవును పాపం మందుబాబులు అందరూ మాకు ఇప్పుడు బ్రాండ్లు దొరుకుతున్నాయి. బ్రాండ్లు దొరుకుతున్నాయి అంటే తిరిగి మంచి అంటే ఇప్పుడు శుభ్రమైన మంచి లిక్కర్ మంచి ప్రైస్కి అమ్మాలి అని చెప్పి ఈ రోజే మద్యం పాలసీని కూడా క్యాబినెట్లో ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే అది మళ్ళీ చేసుకున్నాం. దిశ పోలీస్ స్టేషన్ మార్పు చేసుకొని మళ్ళీ తిరిగి మహిళా పోలీస్ స్టేషన్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నాం.
ఇవన్నీ కాక లాస్ట్ 5 సంవత్సరాలు నాకు తెలిసి ఓ 30-40 సార్లు వెళ్ళుంటాడు జగన్మోహన్ రెడ్డి. మా వాళ్ళు తెలియదు, ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళుంటాడు. నిధులు తీసుకొచ్చేస్తాడేమో అని ఫస్ట్ 10 టైమ్స్ వెళ్ళినప్పుడు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిపోయింది కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు, సూట్ కేసులు అందించడానికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. కానీ 30 సార్లు 40 సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి తేలేపాడు. కానీ ఈ 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్లు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ 100 రోజులు రోజుకు ఒక అచీవ్మెంట్ మేము చూపించగలం. అలా ఉంది పరిస్థితి. కానీ డిఎస్సిది వచ్చిన వెంటనే సంతకం చేయడం అనేది పాపం నిరుద్యోగుల జీవితాల్లో ఒక ఆశ అండి నిజంగా. మీకు విషయం చెప్పిన లాస్ట్ 5 ఇయర్స్లో ఒక్క నోటిఫికేషన్ లేదు. కానిస్టేబుల్స్కి 6,000 మందికి కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ అనౌన్స్ చేసి మళ్ళీ వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే కోర్టులకి వెళ్ళి ఆపేశారు. ఇప్పటికీ వాళ్ళు తిరుగుతున్నారు మా చుట్టూ. అంటే ఒక్క జాబ్ను కూడా, అంటే వాలంటీర్లు జాబులని చెప్పి చూపించుకునే పరిస్థితి వచ్చింది. అంటే బీటెక్ చేసేవాడు, ఎంటెక్ చేసేవాడు కూడా 5,000 మందికి వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే. అది వాళ్ళ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకి మినిమం ఒక 50,000 నుంచి ₹1,00,000 ఎలా సంపాదించాలన్నది క్రియేట్ చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ ఒక నమ్మకం. ట్రూ. కానీ ఒకానొకప్పుడు హైటెక్ సిటీ కానీ అక్కడ ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ కానీ బిజినెస్ కానీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇక్కడ చూస్తే తెలంగాణతో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా తక్కువ కంపారిటివ్లీ. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఖజానా ఖాళీ ఉంది, అప్పులు కుప్పలై ఉన్నాయి అన్న దీంట్లో ఇప్పుడు ఈ వరదల దాంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? అంటే యాక్చువల్గా వరదల విషయంలో కాంపెన్సేషన్స్ అనౌన్స్ చేసేటప్పుడు మేమందరం అడిగాం గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్, సార్ బర్డెన్ మరీ ఎక్కువగా ఉంటుంది అంటే ఒకటే మాట అన్నారండి ఆయన, అయితే అవుతుంది, మనం కష్టపడదాం, వాళ్ళకి ఈ టైంలో మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళకి రిలీఫ్ కావాలి, వాళ్ళు ఆ షాక్ నుంచి బయటికి రావాలి, సో అదేదో మనం కష్టపడదాం అని చెప్తూనే ఈ రిలీఫ్ ఫండ్కి యాక్చువల్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళ తాలూకా అంటే అభిమానాన్ని కానీ వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు కానీ అందిస్తున్నారో మీరు చూసారా? వీల్ చైర్ మీద కూర్చున్న ముసలావిడను కూడా బయటకు వచ్చి నా పెన్షన్ అని చెప్పి ఇచ్చేళ్ళింది. ఒక ఆవిడైతే గాజులు తీసి చేతులు పెట్టి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు $200 $300 వాళ్ళు డిబ్బీలో వేసుకున్నవి కూడా బయటకు తీసుకొచ్చి స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో నాకు ఇచ్చున్నారు వచ్చి వాళ్ళందరూ కూడా. సో అదే నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి, మనం కష్టపడదాం, కావలిస్తే ముందు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దాం, పెద్ద ప్యాకేజ్ అయినా ప్రాబ్లం లేదు ఇద్దామన్నారు. అందుకే ఆయన అంటే మాకు మనం కూడా. అండ్ మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా చక్కటి విరాళాలు ప్రజల కోసం చాలామంది ముందుకు వచ్చారు. అందరూ టీవీ ఆర్టిస్టులు వచ్చారండి, ఫిలిం ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు కూడా మిగతా చాలామంది వచ్చారు. ఈరోజు బయటకు చెప్తున్నాను కదా, ఈవెన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఒక రోజు జీతాన్ని అందరూ కూడా విరాళంగా ఇచ్చారు తెలుసా. ఈరోజు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన సందర్భం. ఒక హాస్టల్ వార్డెన్స్ అందరూ కలిపి తీసుకొచ్చి వాళ్ళు విరాళంగా ఇచ్చారు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే సహాయంలో మా పాత్ర కూడా ఉండాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారండి. అది తీసుకొచ్చి ఎంత నమ్మకం లేకపోతే ఆయన చేతిలో తీసుకొచ్చి పెడతారండి. అమరావతి పరిస్థితి ఏంటండి? ఏం లేదు, మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను అనే ఒక వాయిస్ వచ్చిందో ఆ రోజు ఏదో అంటారు కదా, అమరావతి ఊపిరి తీసుకుంది. సో నో ఇష్యూ, అమరావతికి వచ్చింది ఏమి లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. 5 సంవత్సరాలు ఏదో చేద్దామని నరకం చూపించాడు. కానీ అక్కడ ఉన్న మహిళా రైతులు కానీ, అమరావతి ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఎక్కడైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పిన ఆ విశాఖపట్నం ప్రజలు కూడా మాకు అమరావతి రాజధానిగా కావాలి అని మాట్లాడే సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అమరావతి ప్రజలు ఇచ్చిన ట్రీట్ చంద్రబాబు నాయుడు గారికి, దారి పొడుగున పూల మీద తీసుకెళ్లారు, లిటరలీ పూల మీద తీసుకెళ్లారు ఆయన. అంతకుమించి ఇంకేం కావాలి, అందుకే ఆయన అమరావతి ఊపిరి తీసుకుంటున్నాను. రైట్. ఏపీ నుంచి ఒక ఆవిడ, ఒక బ్రాహ్మణ ఆవిడ, ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు ఉన్నాయి ఆవిడ ఫోన్ చేశారు. తరతరాలుగా ఉన్న ఆస్తులు, ల్యాండ్లు ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా వరకు వాళ్ళు కబ్జా తీసేసుకున్నారు. అంజలి, మాకు ఇక్కడ గవర్నమెంట్లో మాకు ఎవరు తెలీదు, మా ల్యాండ్లు కొంచెం మాకు ఇప్పించగలుగుతావా అని. సో ఆ పాయింట్లో అలాంటి వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు? యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు మీ వరకు వచ్చింది ఒకటే కేసు అమ్మ, మా వరకు వచ్చింది కొన్ని, చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది కొన్ని వేలు లక్షల కేసులు ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ లాంటి సిటీస్లో
ఒక 100 గజాల స్థలం ఉందంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషిని అక్కడ పెట్టుకునే పరిస్థితులు. ఎప్పుడు ల్యాండ్ 22 ఏలోకి వెళ్ళిపోతుందో తెలియదు. అలా చేసిన సందర్భంలో ఇలాగ చాలామంది ఉన్నారనే రెవెన్యూ మినిస్టర్ గారు మన అనగాని సత్యప్రసాద్ గారుకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఏమని ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒక 1 మంత్ డ్రైవ్ పెట్టండి. ఎవరెవరైతే వాళ్ళ భూములు కోల్పోయారో వాళ్ళందరినీ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ ఎస్ ప్లీజ్ మా తప్పకుండా మీరు నాకు ఇవ్వండి, నేను ఇమీడియట్గా మినిస్టర్ గారికి ఇస్తాను. అక్కడ వాళ్ళకి ఏమైనా పోలీస్ పరంగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, రెవెన్యూ పరంగా సపోర్ట్ కావాలంటే మంత్రి గారు ఉన్నారు, సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను డెఫినెట్గా. ఈ కార్యక్రమం ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. సో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఆ లోకల్ కలెక్టర్ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది. దాని గురించి చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇలాంటి ఆటలు సాగవు. కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరుగుద్ది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. భరత్ గారు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడుతూ ఉన్నారు. విజయవాడ భరత్ గారు మమ్మల్ని ఇలా కొట్టేశారు, కొంతమంది చంపేశారు, కొన్ని కూలగొట్టేశారు అని. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు అది దాస్తే దాగే పరిస్థితి కాదండి. మీకు విషయం చెప్పనా, నేను ఇది బెదిరించి మాట్లాడట్లేదు, లేకపోతే నేనేమి దాన్ని ఏమంటారు హెడ్ స్ట్రాంగ్తో నేను మాట్లాడట్లేదు. నిజంగా మాకు అదే గనక ఉద్దేశం ఉండుంటే 164 సీట్లు ఇచ్చి కేవలం 11 సీట్లతో నిన్ను కూర్చోబెట్టిన తర్వాత కనీసం వైఎస్ఆర్సీపీ నాయకుడిని రోడ్డు మీద తిరగనిస్తామా? మాకు ఆ యాటిట్యూడ్ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగుతున్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ మేము చెయ్యాలి అనుకుంటున్నామే తప్పించి మీకు రాత్రులు గోడలు దూకి లైట్లు ఆపేసి తీసుకొచ్చి మొత్తం ఊర్లని తిప్పి తీసుకొచ్చి పెట్టాలని మేము ఏ రోజు అనుకోలేదు. ఏ నాయకుడిని మేము కక్ష సాధింపుగా అరెస్ట్ చేసామో చెప్పమనండి. వీళ్ళకి ఏంటంటే భయం అన్నమాట. ఏదో అంటారు కదా, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తొడుక్కున్నట్టు వీళ్ళు మేము ఏదైనా కేసు అన్నాం అనుకున్నామో మా మీదే వచ్చారని ఫీలింగ్. అది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిజంగా అలా అనుకుంటే కనుక ఎన్నెన్ని మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈరోజు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామందిని ఇక్కడ వాళ్ళు చేసిన పనులకు ఏదైతే ఉందో వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి లేకుండానే లాస్ట్ టైం యాక్షన్ తీసుకున్నారు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి అవనియండి, జనరల్గా ఉన్న ఉద్యోగస్తులకైనా మీకు రాజకీయాలు ఎందుకబ్బా, మేము 5 సంవత్సరాలు ఉండేవాళ్ళని, మీరు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు. మీరు మా మాట పట్టుకొని మీకు నచ్చినట్టు ఏదో సభాష్ అంటాడు, అవతలోడు కూర్చోబెడతాడు, పక్కన కూర్చోబెడతాడు, కాఫీ ఇస్తాడు, లేకపోతే సభాష్ అంటాడని ఆలోచించుకొని మీరు చెయ్యరాని పనులు చేస్తే ఏమవుతుంది? ఈరోజు హెడ్ మాస్టర్ అమ్మాయిగా టీచర్గా కరెక్ట్ చెప్పారు. అంతే కదా. అవును అవును, నేను అదే అంట, ఏ అధికారులందరికీ ఒకటే మాట, మీకు ఎందుకు రాజకీయాలు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు నిజంగా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావా, ఆ డ్రెస్ వదిలేసి కథర చొక్క వేసుకో. అవును, ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా డ్రెస్ వదిలేసి. అదే డ్రెస్ వదిలేసి రండి, వచ్చి కూర్చోండి, కథర చొక్క వేసుకుంటే ఫేస్ టు ఫేస్ తేల్చేసుకోవచ్చు. 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు వారి మార్క్ ఏమన్నా చూపించుకునే అవకాశం దొరికిందా? 100 డేస్లో నా మార్క్ అంటే డెఫినెట్గా చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా హోమ్ డిపార్ట్మెంట్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 2 ఇష్యూస్ మీద కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడినట్టుగా జనాల ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దానికి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కష్టాలు ఆ వాటి గురించి కూడా ఆలోచించాలి. బోత్ ఈ రెండింటి మీద కూడా మ్యాక్సిమం అందరితోని కూడా ఎస్పీస్ అందరితోని కూడా రివ్యూస్ పెట్టుకున్నాం. డీజీపీ ఆఫీస్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, ప్రెజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ముందు అసలు నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళని ఒక సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళతో పని చేయించుకోవడం అన్నది ఒక వే. అంతే తప్పించి వాళ్ళకే జీతాలు లేక, వాళ్ళకే టీఏడిఏలు లేక, మనం వాళ్ళకి కనీసం ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళని పని చేయండి అంటే వాళ్ళు కూడా చేయలేరు. లాస్ట్ 5 years నాకు ఈ 3 నెలల అనుభవంలో పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పడేశారు. ఒక లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్ చేయాలని కానీ, ఒక ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని కానీ, లేకపోతే ఈ గాంజాని కొంచెం కంట్రోల్ చేయాలని కానీ, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని కానీ వీటి మీద పరిస్థితి లేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళా తిరిగి అరే నాయన నువ్వు పోలీసు, నువ్వు వేసుకున్నది కాకి చొక్కా, నీ డ్యూటీస్ ఇవి, మీరు పరిగెట్టాలి అనే పరిస్థితికి మేము మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దట్ అది అక్కడ నుంచి మేము మొదలుపెట్టామండి. పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచించుకొని గాంజా
కొంచెం కంట్రోల్ చేయాలని దాని మీద కూడా కొంచెం గట్టిగానే పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆటోమేటిక్గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడెన్స్, మొన్న విపత్తులు ఏదైతే వచ్చినాయో, మనకి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో, ఆ ఫ్లడ్స్లోని ఆయన చేసిన పని, ఇవన్నీ కూడా నాకు ఒక లెర్నింగ్ పొజిషన్ అనమాట ఇప్పుడు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎటువంటివి రాకూడదు, ఏ విపత్తులు రాకూడదు, ఏ విపత్తు వచ్చినా ఎలాగ మేము పని చేయాలి అన్నదైతే మాకు ఒక రెడీ మెంటల్, మేము మెంటల్గా రెడీ అయిపోయాం. ఎస్ ఇలా చేయాలి అని చెప్పి రెడీ అయిపోయాం. రైట్. కానీ లాస్ట్ టైం శ్రీభరత్ గారు వైజాగ్లో మాట్లాడినప్పుడు ఇక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్, గాంజా అనేది చాలా ఎక్కువైపోయింది అంజలి అని అన్నారు. ఇప్పుడు దాని మీద ఏమైనా మీకు కొద్ది గొప్ప కంట్రోల్ చేయగలిగే అవకాశం దొరికిందండి? లేదమ్మా, చెయ్యాలి. ఎందుకంటే లాస్ట్ 5 years ఏమైందంటే సెబ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి కంప్లీట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఇంతకుముందు గంజాని మొత్తం అంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకునేది. పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు చూసుకునేవి. కనీసం గంజా తోటలు తగలబెట్టడం అనో, గాంజా చేసిన వాళ్ళని కేసులు పెట్టడం అని ఇవన్నీ కూడా జరిగేవి. సెబ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత 2 years కంప్లీట్గా గాంజా మీద వాళ్ళు వెళ్ళలే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొంతమందిని వీళ్ళు సెబ్ అని చెప్పి తీసుకొని వీళ్ళు దేనికి చేశారంటే లిక్కర్ శాండ్కి కాపలా పెట్టారు. లిటరల్లీ చెప్తున్నాను నేను ఈరోజు. అంటే లిక్కర్ బయట నుంచి ఏ లిక్కరు రాకుండా లోకల్ లిక్కరే తాగాలి అని ప్రోత్సహించడానికి, బయట లిక్కర్ రాకుండా చేయడానికి సెబ్ను ఉపయోగించుకున్నారు. ఇసుక వీళ్ళు మాఫియా చేయడానికి సెబ్ను ఉపయోగించుకున్నారు. సో అలా అందువల్ల మొన్న రీసెంట్గా సెబ్ను కూడా మేము క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి గాంజా మీద, డ్రగ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి, నమ్ముతారా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే గాంజా మీద అవేర్నెస్కి ఒక ప్రోగ్రామ్కి నేను కూడా అటెండ్ అవుతాను అన్నారు. అంటే ఎక్కడో కొండల్లో ఉండాల్సిన గాంజా ఈరోజు స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్ళింది. సో మనం ఎంత మేరకు దాన్ని కంట్రోల్ మనం చేయాలో ఒకసారి ఆలోచించాలి. చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ పెట్టడం కానీ, ఈవెన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. లాస్ట్ 5 సంవత్సరాలు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనమాట. మీకు ఐడియా, మీకు మన హైదరాబాద్లో ఇటువైపు అంతా ఉంటుంది. దాని మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక 5 సంవత్సరాలు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది మూల కూర్చుంది. తెలుసా మీకు? మై గాడ్. ఎలక్షన్ డ్యూటీస్ చేసేటప్పుడు ఈ వాకీ టాకీస్ ఉంటాయి కదా, కమ్యూనికేట్, అవి లేక పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నాం. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక చిన్న మైన్యూట్ పాయింట్ కూడా ఎలాంటి పరిస్థితి అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. మళ్ళీ వీటన్నిటినీ కూడా పెద్దానికి చెప్తే, మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లో కూర్చొని మళ్ళీ ఇవన్నీ కూడా రీస్టోర్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వటం, మళ్ళీ యాజ్ టీజ్గా మళ్ళీ రెగ్యులర్ ప్రొసీజర్లోకి ఈరోజు డిపార్ట్మెంట్ అన్నది పడింది. వైజాగ్లో భరత్ గారి యూనివర్సిటీ ఆపోజిట్లో కొండని మొత్తం అంతా తొలిచేసి అక్కడ ఒక పెద్ద మహల్ కట్టారు అని. ఏం చేశారండి ఇది ఇప్పుడు ఫైనల్గా? దాన్ని ఏం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అంటే అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అమ్మ అది. నేను వైజాగ్ అమ్మాయినే కదా, సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. రిషికొండ, అక్కడ గీతం కాలేజ్, ఆ రిషికొండ అది రోజు రోజుకి ఏదో అంటారు కదా, గుండు కొట్టించినట్టుగా కొట్టించేసి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆ పక్కన ఆ టైంలో ఒక సమ్మిట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టారు. ఈ ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళు అది చూస్తారేమో అని చెప్పి దానికి గ్రీన్ కవర్ వేసారనమాట. చూసారు కదా, గ్రీన్ క్లాత్ ఉంది. విషయం ఏంటంటే అది ఇంకా ఒకసారి ఆలోచించుకొని దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదో అంటారు కదా, మనకి ఏదో మ్యూజియంస్ అలాంటివి ఏదో పెడతారు కదా, ఎంటీగా ఉంది రైట్ నౌ. అయితే ప్రస్తుతానికి ఎంటీగానే. పోలవరం పరిస్థితి ఏంటండి? లాస్ట్ టైం కొన్ని షార్ట్స్, రీల్స్, వీడియోస్లో అసలు మాకు అక్కడ ఏమీ అర్థం కాలేదని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు అంటారు అసలు మేమే చేసాం 50%, వాళ్ళు ఏమీ చేయలేదు అంటారు. అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఇంకెంతకాలం? అదండి, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. తెలిసినోడికి అయితే అర్థమవుతుంది, తెలియనోడికి ఏమి అర్థమవుతుంది? వాడికి టీఎంసీ అంటే తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు. వాడు ఇరిగేషన్ మినిస్టర్ అయిపోయి అక్కడ కూర్చొని ఫోటోలు తీయించుకోవడానికి ఇరిగేషన్ మినిస్టర్ లేదు అనుకుంటే తొడలగొట్టడానికి అసెంబ్లీలో కూర్చొని. అది కాదు కదా. మొన్న మీరు ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో మొన్న మా రామానాయుడు గారు చూపించారు. బుడమేరు ఇష్యూ క్లియర్ అయ్యి మనకు ప్రాబ్లం జరిగిన తర్వాత దాన్ని బ్రీచ్ క్లోజ్ చేయడానికి 3 రోజులు రాత్రి పగలు అక్కడ కూర్చొని చేశాడు ఆయన. పోలవరం సిచ్యువేషన్ ఎలా ఉందో క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోగలిగాం పోలవరానికి. పోలవరం పూర్తి చేసే దాని మీద కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి.
యాక్చువల్లీ కలకటాలో జరిగిన విమెన్ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి కానీ, లేకపోతే ఢిల్లీలో జరిగిన ఇష్యూస్ గురించి కానీ, విమెన్ మీద జరిగే అట్రాసిటీస్ ఇవన్నీ కూడా. అండ్ హైదరాబాద్లో కూడా చాలా హెవీగానే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఏపీలో విమెన్ మీద ఇలాంటి అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఉమెన్ అబ్యూజింగ్స్ విషయంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చాలామంది అన్నారు, అనిత ఎందుకు గాంజా గాంజా అని పట్టుకుంటున్నావు, చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి కదా, ముందు ఎందుకు గాంజా మీదకి వెళ్ళావని. ఇన్ని క్రైమ్కి కారణం గాంజా డ్రగ్స్. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు, మేము ఎంక్వైరీ చేస్తే వాడు గాంజా మత్తులో ఉన్నాడు, లేకపోతే డ్రగ్ మత్తులో ఉన్నాడు. ఒక చిన్న పిల్ల మీద అబ్యూస్ ఏంటంటే వాడు మత్తులో ఉన్నాడు. చంటి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏంటి ప్రాబ్లం, వాడు గాంజా మత్తులో ఉన్నాడు. అంటే నేనేమంటానంటే బేస్ని కొట్టాలి, ముందు బేస్ని కొట్టాలి. ఆ విషయంలో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా మేము ముందుకెళ్ళటం. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని చెప్పి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పోక్సో యాక్ట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టడం జరుగుతుంది. అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరితోని కూడా ఒక పెద్ద ర్యాలీ తీసిన మనిషి ఇదే విజయవాడలో. మనందరం కూడా ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఉండాలని. లోకేష్ గారు కరిక్యులమే మార్చాలి, ఉమెన్ మీద గౌరవం పెరగాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్త్రీ మీద గౌరవం పెరిగిన రోజు ఇది జరగవు. సో ఆ గౌరవం పెరగాలి, దాన్ని కరిక్యులంలో చేర్చాలి, చిన్న స్థాయి నుంచి కూడా అది జరగాలి అని లాంగ్ రన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనుషులు ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్లో ఉండడం మా అదృష్టం. సో దట్ ఆ విషయంలోనే ఎక్కడైనా ఇమీడియట్గా నా అదృష్టం ఏంటంటే, పలానా దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం జరిగింది అనేసరికి నేను ఎస్పీకి ఫోన్ చేసి అదేమైంది అనే లోపు తీసుకొచ్చి నిందితుడిని పట్టుకుని జైలుకి పంపిస్తున్నారు. సో అంత ఫాస్ట్గా ఉన్నారు. అంత ఫాస్ట్గా ఉండేటట్టు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. సో ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా, అంటే లాస్ట్ టైం ఇది కూడా మీకు చెప్పాలి, దిశ పోలీస్ స్టేషన్ 21 రోజుల్లో ఉరి తీసేస్తాము, అలా తీసేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికితే నేను కూడా నిజంగా 21 రోజుల్లో సాధ్యమా అనుకున్నా. సో ఈ విషయం మీద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఒకటి అమరావతిలో కట్టాలని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే 21 రోజుల్లోని శిక్ష పడేటట్టు చేస్తాను దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చిన ఈ పెద్ద మనిషి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కడుతున్నారని చెప్పి ఆపేశాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్, నాకు అర్థం కాదు. కడుతున్న వాటిలేమో ఆపుతావు, 21 రోజులు శిక్ష విధిస్తానంటావు, అసలు ఎలా రిలేట్ అవుతుంది? ఆ దిశ మీకు నమ్మరు, ఒకసారి ప్రీవియస్ ఫొటోస్ తీయండి ఒకసారి. దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నానని చెప్పి మొత్తం లేడీ బ్యాచ్ మొత్తం వచ్చింది, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజమండ్రి వెళ్ళారు. పాపం జగన్మోహన్ రెడ్డికి ప్లేస్ కూడా లేకపోతే చేతికి ఒకటికే ప్లేస్ ఇచ్చారు, రిబ్బన్ కత్తిరించడానికి, కత్తిరికి ఆ చేతికి ఇచ్చారు ప్లేస్. పాపం ఆయన ఎగిరి ఇలా ఫోటో మీకు ఎప్పుడైనా ఉంటే చూపిస్తాను, లేదంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. నిజమమ్మా నేను చెప్పేది. నేను అనుకునేది నిజంగా కత్తిరికి ఆయన చేతికే ప్లేస్ ఇచ్చారు, మిగతా అందరూ మన ఆడవాళ్ళే మొత్తం. అంత ప్రెస్టేజియస్గా తీసుకెళ్ళి కట్ చేస్తే, ఆ సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసా, నవ్వకూడదు. సాయంత్రం అయ్యేసరికి ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేసి 3 రోజుల నుంచి 7 గ్యాంగ్ రేప్ చేసి ఎంత ధైర్యంతో తీసుకొచ్చి అదే దిశ పోలీస్ స్టేషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడో అదే పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నౌ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సెక్యూర్డ్ నౌ. కానీ ప్రకాశం బ్యారేజ్ కూల్ చేయడానికి ఒక కుట్ర జరిగింది అనేది ఒక సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుందండి, ఎంతవరకు నిజమంటారు? అంటే మేమేదో రాజకీయం చేసేసాము, మేమేదో రాజకీయంగా మేము మాట్లాడేస్తున్నాము అన్నది కాదు. మీరు ఒక కామన్గా, మీరు ఒక అన్ని చూసే వ్యక్తిగా, ఒక కామన్ ఉమెన్గా మీరు ఒకసారి ఆలోచించండి. 14.4 క్యూసెక్స్ వాటర్ ఫ్లో, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ 11.9 ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ. ఆ రోజున్న వాటర్ ఫ్లో 11.4 lakh క్యూసెక్స్ వాటర్ ఆ రోజు వచ్చింది. ఒక పక్క నుంచి జనాలు మునిగిపోయారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క నుంచి టెన్షన్. 11,90,000 క్యూసెక్ వాటర్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది మా టెన్షన్. సో ఈ టెన్షన్స్ మధ్యలో సడన్గా మాకు ఫోన్ వచ్చింది, ఇలాగ వచ్చి గుద్దుకొని మా అక్కడ కొంచెం ఆ వాల్ అది చిన్న డ్యామేజ్ అయింది. సో కొంచెం అది మనకి ఇబ్బంది అవుతుంది, అక్కడ అలా ఆగిపోయినాయి, ఏంటి పరిస్థితి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ 3టికి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్, ఆ 3 బోట్లకి వైఎస్ఆర్సీపీ కలర్స్. 3 బోట్ల యజమాని ఒకడే వైఎస్ఆర్సీపీ
నాయకుడు తాలూకా మనిషి, ఆ తలసిల్ రఘురాము, ఆ నందిగాం సురేష్ తాలూకా మనుషులు తాలూకా బోట్లు అవి. పరిస్థితి చూస్తే అందులో ఇసుక ఉంది. అంత పెద్ద బోటు, దగ్గర దగ్గర 40 టన్నులు ఉన్న బోటు, మీరు వాటర్ ఫ్లోలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నైలాన్ తాడు పెట్టి కడతారా, ఇనుప గొలుసులు పెట్టి కట్టాలా? జస్ట్ ఒక నైలాన్ తాడు పెట్టి కట్టారు. పోనీ ఏదో తాడు పెట్టి కట్టారు అనుకోండి, దగ్గర దగ్గర అది అవతల ఉద్దన రాయనపాలెంలో ఉండాల్సిన ఒడ్డున ఉండాల్సిన బోట్లు ఇక్కడికి వచ్చినాయి, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదే ఒడ్డున 200 బోట్లు పైగా ఉన్నాయి. ఇంతకన్నా తేలికైన బోట్లు కూడా చాలా ఉన్నాయి. ఏ బోట్లు కదలలే. ఈ 5 బోట్లు కదిలినాయి. అందులో ఒకటి కొట్టుకుపోయింది, ఒకటి మునిగిపోయింది. ఈ 3 బోట్లు వచ్చి కొట్టినాయి. కొట్టడం కౌంటర్ వెయిట్ దెబ్బతినింది. అది ఏదైనా చిన్న తేడా జరిగి ఆ బ్రిడ్జ్ కనుక ఏదైనా అయ్యుంటే 11.4 లక్షల క్యూసెక్ల వాటర్ కనుక బయటకు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాలు, విజయవాడ గుంటూరు మీద పడుంటే ఎన్ని వేల మంది చనిపోయేవారమ్మా. నేనేమంటానంటే, అరే మేము ఫస్ట్ నుంచి సైకో జగన్ అంటే చాలామంది మమ్మల్ని ఏదో అనేవారు. మరి ఇలాంటి పని చేస్తే సైకో జగన్ అనరా? అంత పెద్ద ఇష్యూ అసలు నాకైతే మతిపోయింది. మాకు అరే ఏమైనా జరుగుంటే ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావు అంటే, చంద్రబాబు నాయుడు మీద నీకు కసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద నీకు బాధ ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు ఇంకా ఏదైనా బెటర్ వేలో ఆలోచించాలి తప్పించి ఇంత నీచంగా ఆలోచిస్తావా? అమ్మ, ఒక్కొక్క కౌంటర్ వెయిట్ బరువు ఎంతో తెలుసా? 16 టన్నులు, 17 టన్నులు. అలాంటిది కూడా డ్యామేజ్ అయింది అక్కడ కౌంటర్ వెయిట్స్ అని. నేను నిజంగా అది కుట్రలో, అది సోషల్ మీడియాలో రావడం కాదమ్మా, అది నిజంగా జరిగింది కుట్రే. అది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఏంటంటే, మేము నిజంగానే అలా చేస్తున్నట్టయితే ఆ బోట్స్ మీద మా పార్టీకి సంబంధించిన ముద్ర ఎందుకు వేసుకుంటాము అని. ఇంకొకటి అయితే అంతాడు, ఇంకొకటి అడిగితే ఎందుకు ఇస్తాడండి? వాడు పార్టీ వాడు కాబట్టి ఇచ్చుకున్నాడు. పోనీ నాకు అఫ్కోర్స్ సమాధుల మీద కూడా రంగులు వేసుకునేవాడు అండి మనోడు. కొంత ఏంటది రాళ్ళు మీద, సర్వే రాళ్ళు మీద బొమ్మ రంగులు అన్నీ వేసుకునేవాడు. అఫ్కోర్స్ బోట్ల మీద కూడా అలాగే వేసుకున్నాడు. ఎందుకు రంగులు వేసుకుంటున్నారు వీళ్ళని నాకు అర్థమయ్యేది కాదు చాలా రోజులు. అదేంటంటే ఒక రైట్, పేటెంట్ రైట్ అనమాట. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఏ అదో పనులు చేసినా ఈ కలర్ చూసి ఆగిపోవాలి నువ్వంతే. ఒకడు అంటాడు, మొన్న ఎక్కడో చూశాను, అంత పెద్ద బ్రిడ్జిని ఇంత చిన్న పడవ కొట్టగలదాడు, ఇంత పెద్ద రాయిని ఇంత పెద్ద సుత్తి కొట్టలేదు. ఎగ్జాక్ట్లీ నిజమే కదా. నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులం కాబట్టి అంత పెద్ద ఉపద్రవాన్ని తప్పించుకున్నాం. ఆ దేవుడే తప్పించాడు, కృష్ణమే తప్పించింది అంతే. మరి ప్రత్యేక హోదా మీద ఇప్పుడు స్టాండ్ ఏంటండి? ఏం లేదండి, ఇప్పుడు ఒకటైతే చాలా క్లియర్. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన రైల్వే జోన్ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అది క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. మాకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తెచ్చుకోగలుగుతున్నాం. ఒక పేరైతే లేదు కానీ ఆ పేరులో అందులో ప్రత్యేక హోదాలో వచ్చే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకొచ్చుకుంటున్నాం. సో ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే ప్రసక్తి లేదు. సార్ కూడా ఆ విషయంలోని కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో చాలా క్లియర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్ని వనరుల్ని కూడా తీసుకొస్తున్నారు. జైత్వానీ కేసులో సోషల్ మీడియాలో అంతా కూడా ఆయన ఒకానొకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన దగ్గరికే పంపించారు జగన్ని, నా దగ్గర బిజినెస్ మెలకువలు నేర్చుకోవడానికి అని చెప్పి, జైత్వానీ కేసులో ప్రత్యక్షంగా వీళ్ళిద్దరే మేజరా అన్నట్టుగా సోషల్ మీడియా అంతా పుకార్లేపు వస్తుంది. సో ఈ పాయింట్లో మీకు ఏమన్నా అనిపించిందా? యాక్చువల్లీ ఒకటండి, నేను ఇందులోని మేము పొలిటికల్ యాంగిల్లో ఆలోచించలేదమ్మా. క్లియర్గా ఒక ఆడబిడ్డ ఎక్కడో ముంబైలో ఉన్న ఒక ఆడబిడ్డ రాష్ట్రం పరువు తీసుకునేటట్టుగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అన్ని ఇబ్బందులకి గురి చేశారు. ఆ అమ్మాయి మీద రాంగ్ ఎఫ్ఐఆర్ నోట్ చేశారు. ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చి మానసికంగా శారీరకంగా అమ్మాయిని హింసించారు. ఇది ఒక్కటే మేము యాంగిల్ తీసుకున్నాం. మేము పొలిటికల్గా ఆలోచించుకోవాలనుకుంటే పొలిటికల్ స్టాండ్ తీసుకోలేదండం చాలా ఐఎమ్ సో హ్యాపీ టు నిజమండి. ఎందుకంటే మేము ఆడబిడ్డ మానం దగ్గర, ఆడబిడ్డ ప్రాణం దగ్గర కూడా రాజకీయం చేయడం అన్నది అంతకుమించి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సో మేము ఎప్పుడు కూడా ఆ యాంగిల్లో మేము ఆలోచించలేం. మేము అందువల్లనే మీరు నిజంగా మేము ఆ యాంగిల్లో ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది బయటకు వస్తారండి? మరి ఎందుకు 3 IPS ఆఫీసర్లు మేము సస్పెండ్ చేస్తాం చెప్పండి? సో యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాం. కానీ ఒకనొకప్పుడు ఒక పర్టికులర్ కేసెస్లో రౌడీలు, గూండాలు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేసుల్లో
సివిల్ సర్వెంట్స్, రాజకీయ నాయకులు వీళ్ళు రావడం అనేది ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఒక పొలిటికల్ వాళ్ళ మీద కానీ, లేదంటే అదర్ డిపార్ట్మెంట్స్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎస్పెషల్లీ ప్రజల్లో నమ్మకాన్ని ఎలా మీరు మళ్ళీ రిఫార్మ్ చేస్తారు? మీరన్నది చాలా మంచి పాయింట్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్. ఎస్పెషల్ అందుకే నేను ఒక మాట అంటానండి. ఒక ఆడపిల్ల కనిపించట్లేదని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ ఇంప్రెషన్ అమ్మాయి వయసు అంతా అని అడుగుతారు కదా. ఆ అమ్మాయి వయసు ఇంతకు ముందు 18, 19 అంటే వేరేగా ఆలోచించుకునేది. 12, 13కే రేపేళ్ళుండి వచ్చేస్తుందిలే. అబ్సల్యూట్లీ. సో అప్పుడు ఆ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు ఒక అమ్మాయి మా అమ్మాయిని కనిపించట్లేదని బాధపడి వెళ్తే వాళ్ళు ఈ రకంగా కించపరిచి మాట్లాడుతున్నారే అన్న బాధ. నేను అందుకే ఫస్ట్ చెప్పాను, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా ఎలా ఉండాలి అంటే కనీసం బాధతో వచ్చిన వాళ్ళ మాట వినండి. 50% అక్కడే వాళ్ళకి బాధ తగ్గిపోతుంది. సో ఆ రకంగా మేము సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ అటువంటి కంప్లైంట్స్ అంటే అడ్వర్స్ కంప్లైంట్స్ ఏమీ లేవు. యాస్టీస్గా ఇప్పుడున్న అందరూ కూడా చాలా యంగ్స్టర్స్ అండి. ఎస్పీస్ అందరూ కూడా చాలా యంగ్స్టర్స్ పనిచేస్తున్నారు. అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మొన్న న్యాచురల్ కెలామిటీ తర్వాత, ఈ వర్షాలు వీటి తర్వాత రోడ్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ అంతా సెట్ అయిందండి? అంటే యాక్చువల్గా మనకి సెట్ అవుతాయండి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ చెప్తున్నాను కదా, ఈ ఈ ఈ న్యాచురల్ కెలామిటీ తర్వాత కాదు, మనకి 19 to 24 వచ్చిన పెద్ద ఉపద్రవం ఉంది కదా, దాని ప్రభావం ఇవన్నీ రోడ్లు కొట్టుకుపోవడం, రోడ్లు లేకపోవడం, ట్రైన్స్ లేకపోవడం. ఆ ఉపద్రవం దగ్గర ఈ ఉపద్రవం ఎంత కానీ అప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు చేయలేని పనులు, ఆ రోడ్లు దుస్థితి ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ తిరిగి రిపేర్స్కి ముందు ఇమీడియట్గా రిపేర్స్ చేయాలి అని సార్ కూడా డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మినిమం రోడ్స్ అవన్నీ కూడా సార్ ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారండి. అది మాత్రం క్లియర్. మ్యామ్, తర్వాత గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ స్టాండ్ ఏంటి యాక్చువల్గా? ఏం లేదమ్మా, గుడ్లవల్లేరు ఇష్యూ మా దృష్టికి వచ్చిన వెంటనే అదే టైంలో వరదలు ఉన్నప్పటికీ కూడా దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ వేయాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ప్యానిక్ అయ్యారో ఆ ప్యానిక్ అయిన అమ్మాయిలందరికీ కూడా అసలు విషయం తెలియాలనే ఉద్దేశంతో దాన్ని ఈజీగా మాత్రం తీసుకోకుండా డెఫినెట్గా దాని మీద ఒక ఎంక్వైరీ జరగాలని ఢిల్లీ నుంచి ఒక టెక్నికల్ టీంని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అన్నీ కూడా చెక్ చేయించి ఎంక్వైరీ చేయించి అట్ లాస్ట్ వాళ్ళే ఇక్కడ ఏమి జరగలేదు, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పిన తర్వాత మేము కాసేపు మేము అందరం కూడా ఆగాం. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు పిల్లలు ఏదో జరిగింది అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఇన్సిడెంట్ మీద ఎలా రియాక్ట్ అవుతారని చెప్పడానికి నేను చెప్తున్నా. వాళ్ళందరూ ప్యానిక్ అయ్యే ఉన్న సమయంలో ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళ మీద కొంచెం రూడ్గా మాట్లాడింది. అంటే తను పేషెన్సీ కోల్పోయి ఏదో మాట్లాడింది ఆవిడ అక్కడ నుంచి తప్పించేసాం, డ్యూటీ నుంచి తప్పించేశారు అక్కడ నుంచి. అంటే ఆడపిల్లలకున్న ప్యానిక్ సిచ్యువేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అని చెప్పడం జరిగింది. ఈ ఫ్లడ్స్ ఉన్న నేపథ్యంలో నేను వెళ్ళలేకపోయాను, బట్ నేను ఏదో ఒక రోజు కంపల్సరీగా వెళ్తాను హాస్టల్కి. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి వాళ్ళ డాక్టర్ మిమ్మల్ని ఏదో కలిసారని చెప్పని విన్నానండి. వచ్చారు 2 times వచ్చారు కలవటానికి. కానీ నాకు ఆవిడని చూస్తే ఒక తండ్రి చావు అయ్యి దగ్గర 6 సంవత్సరాలు అయినా కూడా సొంత పెదనాన్న కొడుకు ఒక అన్నయ్య సీఎం హోదాలో 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇంకా న్యాయం గురించి ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా, 6 సంవత్సరాల తర్వాత కూడా. నేనేమంటానంటే ఈ 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్య ముఖ్యమంత్రి, బయటోడెవడో కాదు. చనిపోయిన తర్వాత ఇదే అన్నయ్య అక్కడికి వెళ్ళి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ చావును కూడా ఉపయోగించుకొని 2019లో సీఎం అయిపోయాడు. చెల్లి నీకెందుకు, నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆ రోజు అన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత సిబిఐ లేదు, ఏమీ లేదు, సిఐడి జాలి నీకు అన్నాడు. పోనీ ఆ సిఐడినైనా తిన్నగా చేయించారా అంటే అది లేదు. ఓకే, ఆఖరికి అంటే ఒక అన్నయ్య న్యాయం చేయలేక ఒక తండ్రి చావుకి నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక ఆడబిడ్డ అలా తిరుగుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇష్యూని. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుద్ది. అంటే నేను ఏమంటానంటే రాజకీయాలను ఎప్పుడైనా ఉంటాయి అది వేరే విషయం, కానీ సొంత ఇంట్లో ఆడపిల్లల్ని కూడా సరిగ్గా ట్రీట్ చేసుకోలేని వాడు సొసైటీలో పొలిటికల్గా రావడానికి అర్హుడా జగన్మోహన్ రెడ్డి?
ఒక్కొక్కసారి నాకు మొన్న తనని చూసిన వెంటనే సునీత గారిని చూసిన వెంటనే నాకు అదో క్వశ్చన్ రైజ్ అయింది. షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా నిజంగా అనకూడదు కానీ ఎక్కడో లేరు శత్రువులు జగన్మోహన్ రెడ్డికి. పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఒక్కొక్కసారి పొలిటికల్ అనిపిస్తుంటుంది, ఈయన సొసైటీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఉండడానికి అర్హుడు కాదని మాట్లాడుతుంటాడు ఈయన. అసలు నువ్వు సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు. ఏమన్నా ఏదో అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఒక్కోసారి ఆ మనిషిని రాజకీయాల్లో చూడటం. మనం అనుకున్నట్టు మీరు వచ్చి కరెక్ట్గా 12 గంటలు దాటిపోయింది అడుగు బయట పెట్టి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం అండి. థ్యాంక్ యూ. మీరు చాలా ఓపిక్గా. అయ్యో మై ప్లెజర్. అంటే యాక్చువల్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేయటం అనేది, అంటే నేను మిమ్మల్ని చూస్తుంటాను, మీరు చాలామంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, కానీ పొలిటికల్ ఇంటర్వ్యూస్ అనేది కొంచెం కష్టమే కదా, ఎందుకంటే మేము చెప్పేదంతా వినాలి కదా మీరు. సో దట్ అందుకో చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.